స్విట్జర్లాండ్లో జనవరి 1వ తేదీ నుంచి బురఖాను బ్యాన్ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ముఖాలు కప్పుకోవడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1000 ఫ్రాంకులు జరిమానా విధిస్తారు. ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా 95,000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి స్విట్జర్లాండ్ బురఖా నిషేధించడానికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. స్విట్జర్లాండ్లో అక్కడి రైట్ వింగ్ స్విస్ పీపుల్స్ పార్టీ హిజాబ్కు వ్యతిరేక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. హిజాబ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో యావత్ స్విట్జర్లాండ్లో ప్రచారం చేసింది. ఉగ్రవాదాన్ని ఆపండి లాంటి నినాదాలతో స్విట్జర్లాండ్ మారుమోగిపోయింది. దీంతో 2021లో దీనిపై రెఫరెండం నిర్వహించాల్సి వచ్చింది. బ్యాన్కు అనుకూలంగా 51.2% మంది ఓటు వేశారు. దీంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో బుర్కా ధరించి తిరగరాదని హుకుం జారీ చేసింది. దీంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారు 1000 ఫ్రాక్స్లు, ఇండియన్ కరెన్సీ ప్రకారం 95,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశం. ఇక్కడి పౌరులు పలు అంశాలపై అప్పుడప్పుడు రెఫరెండం నిర్వహిస్తుంటారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్లో ఏ ఒక్కరు బుర్కా ధరించరు. కేవలం 30% మంది మాత్రమే బుర్కా ధరిస్తారు. అంటే మొత్తం 86 లక్షల జనాభాలో కేవలం 5% మంది మాత్రమే ముస్లింలు. వారిలో చాలా మంది తుర్కియా, బోస్నియా, కోసోవా నుంచి వచ్చిన వారే. అయితే స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇస్లామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. మాస్కులు ధరించి హింసపూరిత నిరసనకు దిగరాదనే ఉద్దేశంతోనే రెఫరెండం నిర్వహించామని చెప్పింది. దీన్ని ఇక్కడ బురఖా బ్యాన్ ఓటు అని పిలిచేవారు. అయితే స్విట్జర్లాండ్లో ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా 2009లో స్విస్ ప్రభుత్వం ఒక రెఫరెండం నిర్వహించి ముస్లింలకు మసీదు నిర్మించుకోవడానికి అనుమతించాలా వద్దా అని ఓటింగ్ పెట్టారు. దీనికి స్విట్జర్లాండ్ ప్రజలు అనుమతి ఇవ్వరాదని ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే స్విట్జర్లాండ్లో బురఖాను ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందనే అంశానికి వస్తే బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మహిళలు ముక్కు, నోరు, కళ్లను కవర్ చేయరాదని నిబంధనలు విధించింది. అలాగే ప్రైవేట్ భవనాల్లోకి ప్రవేశించేటప్పుడు కవర్ చేయడానికి వీలేదని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వాటిలో కొన్నింటికి సడలింపులు కూడా ఇచ్చింది. అయితే సడలింపుల విషయానికి వస్తే ఆరోగ్య సమస్యల రీత్యా కావాలనుకుంటే తమ ముఖాన్ని కప్పుకోవడానికి అనుమతి ఇస్తారు. శీతాకాలం సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెడికల్ మాస్కులు వాడుకోవడానికి అనుమతి ఇస్తారు. అది కూడా ప్రార్థనా స్థలాల్లో, ఆర్టిస్టిక్ పెర్ఫార్మెన్స్ లేదా అడ్వర్టైజింగ్ కోసం మాత్రమే అనుమతి ఇస్తారు. అయితే దానికి అధికారుల అనుమతి కూడా తప్పనిసరి. అయితే ముఖాన్ని కవర్ చేసేందుకు విమానాల్లో అనుమతి ఇస్తున్నారు. అలాగే దౌత్యపరమైన అంశాల విషయానికి వస్తే కానీ కౌన్సిలర్ ప్రాంగణంలో, పవిత్ర స్థలాల్లో ముఖాన్ని కప్పుకోవడానికి అనుమతి ఇస్తారు. ముస్లింల బురఖా బ్యాన్ గురించి రెఫరెండం కమిటీ చైర్మన్ వాల్టర్ వోబ్మెన్ వివరించారు. ముస్లింలు తమ ముఖాలను కవర్ చేయడం అంటే అది తీవ్రవాదం కింద పరిగణించాల్సిందే. ఎందుకంటే ప్రధానంగా యూరోప్ పొలిటికల్ ఇస్లాం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. హింసకు స్విట్జర్లాండ్లో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే 2021లో బురఖాపై రెఫరెండం నిర్వహించామని ఆయన వివరించారు. అయితే స్విస్ ఇస్లామిక్ గ్రూప్ మాత్రం ముస్లింలకు ఇది చీకటి రోజని వ్యాఖ్యానించింది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం పాత గాయాలను తిరిగి తెచ్చినట్టయింది. ఇక్కడి ప్రభుత్వం ముస్లిం మైనారిటీ పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ది సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ముస్లిం ఒక ప్రకటనలో తెలిపినట్టు BBC ఒక నివేదికలో వెల్లడించింది. అయితే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా బ్యాన్కు వ్యతిరేకంగా స్పందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. మహిళల హక్కులను కాలరాస్తున్నారని, అలాగే మతపరమైన భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అసలు విషయానికి వస్తే బురఖా ధరించి బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం యూరోపియన్ దేశాల్లో వివాదంగా మారింది. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే 2011లో బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాలను కప్పుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్తో పాటు నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రియా, బల్గేరియా కూడా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ముఖాలను కప్పుకోరాదని చట్టాన్ని తీసుకొచ్చాయి. అలాగే ఇతర యూరోపియన్ దేశాలు కూడా గత ఏడాది బురఖాను నిషేధించాయి. ఉద్యోగులు కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మతపరమైన దుస్తులు ధరించరాదని యూరోప్ దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇదిలా ఉండగా తూర్పు బెల్జియం మున్సిపాలిటీలో పనిచేసే ఓ ముస్లిం ఉద్యోగిని విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తలకు హెడ్ స్క్రాప్ ధరించరాదని కోరారు. కాగా ఆ మహిళ ఆఫీస్లో హెడ్, తనకు ప్రజలతో నేరుగా సంబంధాలుండవు అంటూ కోర్టులో న్యాయ పోరాటానికి దిగారు.
కాగా కోర్టు 2021లో ఆ మహిళకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తలకు స్క్రాప్ ధరించరాదని జడ్జి తీర్పు చెప్పారు. అలాగే ఫ్రాన్స్ కూడా స్కూళ్లలో కానీ ప్రభుత్వ భవనాల్లో కూడా 2004లో మతపరమైన దుస్తులు ధరించడాన్ని నిషేధించింది. అమెరికాలో 9/11 టెర్రర్ దాడుల తర్వాత ముస్లింలు ధరించే దుస్తులపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పలు దేశాల్లో ముస్లింలను అనుమానంతో చూస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పోలాండ్, పోర్చుగల్లో మాత్రం బహిరంగంగా బురకా బ్యాన్ గురించి ఇప్పటి వరకు చర్చించలేదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెర్రర్ దాడుల్లో ముస్లింల పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇక చంపిన వ్యక్తి టెక్సాస్ కు చెందిన 42 ఏళ్ల ముస్లిం వ్యక్తిగా తేలాడు. అతనికి ISILతో సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది చేసిన పనులకు యావత్ ముస్లిం సమాజంపై ప్రభావం పడడం విచారకరం.